హాయ్ బంగారం, ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు స్టూడెంట్ అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్ కి చదవాలని ఉంటుంది, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఉంటుంది, మంచి కాలేజ్ లో సీట్ సంపాదించాలని ఉంటుంది, పేరెంట్స్ ని ప్రౌడ్ గా చూడాలని ఉంటుంది. కానీ ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళను వెనక్కి లాగుతుంది. అదేంటో తెలుసా? అదే ఫోన్ ఎడిక్షన్ మరియు కాన్సన్ట్రేషన్ లేకపోవడం. ఉదయం నిద్ర లేవగానే ఫోన్, రాత్రి పడుకునే ముందు ఫోన్, మధ్యలో ఖాళీ సమయం దొరికితే ఫోన్. ఒక 5 minutes మాత్రమే చూస్తాను అని ఫోన్ తీసుకుంటారు. కానీ ఆ 5 minutes ఎప్పుడు 1 hour అవుతుందో తెలియదు. ఒక షార్ట్ వీడియో చూస్తారు, దాని తర్వాత ఇంకో షార్ట్ వస్తుంది, ఇంకో వీడియో వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది, దానికి రిప్లై ఇస్తారు. తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు, చివరికి 1 గంట పోతుంది. అప్పుడు మనసులో గిల్ట్ వస్తుంది, అయ్యో ఈ రోజు కూడా చదవలేదు, మరుసటి రోజు మళ్ళీ అదే సైకిల్. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు లేజీ స్టూడెంట్ అని వెంటనే నిర్ణయించుకోకండి. మీరు అటెన్షన్ ని ఆకర్షించడానికి ఫోన్ యాప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిజైన్ గా ఉంటాయి. అందుకే మొదట పని మీ మీద బ్లేమ్ వేసుకోవడం కాదు, మీ అటెన్షన్ ని మీరు తిరిగి కంట్రోల్లోకి తీసుకోవడం. ఫోన్ మీకు ఉపయోగపడాలి, కానీ మీరు ఫోన్ కి బానిస కాకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ రూల్స్ ని మీరు నిజంగా ఫాలో చేస్తే మీ స్టడీ రొటీన్ లో మంచి మార్పు తీసుకురావచ్చు. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి, ఫోన్ ని మీ బాస్ గా కాకుండా టూల్ గా మార్చండి. ఫోన్ ఒక అద్భుతమైన టెక్నాలజీ. దానితో మనం ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయవచ్చు, డిక్షనరీస్ ఉపయోగించవచ్చు, కరెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఏఐ టూల్స్ ద్వారా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవచ్చు. కానీ అదే ఫోన్ అన్కంట్రోల్ గా ఉపయోగిస్తే అది మన కాన్సన్ట్రేషన్ ని డిస్ట్రాయ్ చేయవచ్చు. మీరు చదువుతున్నప్పుడు ఫోన్ టేబుల్ మీద ఉంటే, ఈవెన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా మీ మైండ్ దాని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అవునా? అవునంటే కమెంట్స్ లో రాయండి. ఎవరైనా మెసేజ్ చేశారా, ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా, ఒక్కసారి చెక్ చేస్తా అనే థాట్ వస్తుంది మీ మైండ్ లో. అందుకే స్టడీ టైంలో ఫోన్ ని మీ దగ్గర పెట్టుకోకండి, మరో రూమ్ లో పెట్టండి, పేరెంట్స్ దగ్గర పెట్టండి, బ్యాగ్ లో పెట్టి దూరంగా ఉంచండి. మీరు 30 minutes చదువుతున్నప్పుడు ఫోన్ చూడకూడదని ఒక రూల్ పెట్టుకోండి. మొదట కష్టంగా ఉంటుంది, కానీ డిసిప్లిన్ అంటే కష్టం ఉన్నా మనం చేయాల్సిన పని చేయడం. మీకు ఒక సింపుల్ రూల్ చెప్తాను. స్టడీ టైంలో ఫోన్ లేదా బ్రేక్ టైంలో మాత్రమే ఫోన్. మీరు మొదట 30 నిమిషాలతో ప్రారంభించండి, 30 నిమిషాలు ఫోన్ లేకుండా చదవండి, తర్వాత 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 30 minutes చదవండి. ఇలా చిన్న స్టెప్ తో స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ గ్రాడ్యువల్లీ కాన్సన్ట్రేషన్ కి అలవాటు పడుతుంది. ఒకేసారి రోజుకి 10 hours చదవాలని టార్గెట్ పెట్టుకొని 2 గంటల తర్వాత పూర్తిగా వదిలేయడం కంటే రోజు కన్సిస్టెంట్ గా 2 to 3 hours క్వాలిటీ స్టడీ చేయడం చాలా బెటర్ కదా. సో రూల్ నెంబర్ 2, 25 minutes ఫోకస్ రూల్. చాలా మంది స్టూడెంట్స్ ఉదయం లేవగానే, అంటే లేచిన వెంటనే ఈ రోజు 8 గంటలు చదవాలని టార్గెట్ పెట్టుకుంటారు. కానీ 8 గంటలు అనే నంబర్ బ్రెయిన్ కి చాలా పెద్దగా అనిపిస్తుంది. అందుకే మీరు చిన్న టార్గెట్ పెట్టుకోండి. నేను 25 minutes మాత్రమే చదువుతాను అని అనుకోండి. 25 minutes లో ఒక చిన్న టాపిక్ కంప్లీట్ చేయండి. ఒక చాప్టర్ మొత్తం కాదు, ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఫోన్ దూరంగా పెట్టండి, టెలివిజన్ ఆఫ్ చేయండి, సోషల్ మీడియా క్లోజ్ చేయండి. 25 minutes పూర్తయ్యే వరకు మీ అటెన్షన్ ఒక టాపిక్ మీదే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 minutes బ్రేక్ తీసి మళ్ళీ 25 minutes. ఇలా 4 సెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత 15 to 20 minutes లాంగ్ బ్రేక్ తీసుకోవచ్చు మీరు. కానీ బ్రేక్ లో షార్ట్స్, రీల్స్ చూస్తూ ఉండకండి. ఎందుకంటే మీరు స్టడీ నుంచి బ్రేక్ తీసుకున్న వెంటనే హై ఎంటర్టైనింగ్ కాంటెంట్ చూస్తే మీ బ్రెయిన్ మళ్ళీ డిస్ట్రాక్షన్ మోడ్ లో వెళ్ళవచ్చు. బ్రేక్ అంటే నీళ్లు తాగడం, కొంచెం నడవడం, కిటికీ దగ్గర నిలబడడం, అట్మాస్ఫియర్ ని చూడడం, డీప్ బ్రీత్ చేయడం, లేదా కళ్ళకు రెస్ట్ ఇవ్వడం. మీ గోల్ గంటల కొద్దీ టేబుల్ దగ్గర కూర్చోడం కాదు, మీరు కూర్చున్న సమయంలో నిజంగా చదవడం. 3 గంటలు బుక్ ముందు కూర్చొని 2 గంటలు ఫోన్ చూస్తే అది 3 hours స్టడీ కాదు. 25 minutes నిజమైన కాన్సన్ట్రేషన్ కూడా చాలా వాల్యుబుల్. రూల్ నెంబర్ 3, నాకు చదవాలని మూడ్ లేదు అని మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి. చాలా మంది స్టూడెంట్స్ ఒక డేంజరస్ హ్యాబిట్ లో ఉంటారు. నాకు మోటివేషన్ వచ్చినప్పుడు చదువుతాను అంటారు. కానీ మోటివేషన్ ప్రతి రోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనకు చాలా ఎనర్జీ ఉంటుంది, కొన్ని రోజులు అస్సలు చదవాలని అనిపించదు, కొన్ని రోజులు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొన్ని రోజులు నేను చేయగలనా అనే డౌట్. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కి కూడా ఇలాంటి డేస్ ఉంటాయి. డిఫరెన్స్ ఏమిటంటే వాళ్ళు మూడ్ మీద మాత్రం డిపెండ్ అవ్వరు, వాళ్లకు డిసిప్లిన్ ఉంటుంది. మోటివేషన్ స్టార్ట్ ద జర్నీ బట్ డిసిప్లిన్ కంటిన్యూస్ ద జర్నీ. మీరు రోజు మోటివేషనల్ వీడియో చూస్తూ ఉంటే కానీ చదవకపోతే అది మోటివేషన్ కాదు,
ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మరో మోటివేషనల్ వీడియో సర్చ్ చేయకుండా కనీసం 25 మినిట్స్ చదవండి. అదే ఈ వీడియోలో మీ యాక్షన్. మీకు ఒక చిన్న ప్రామిస్ ఇవ్వండి. నాకు మూడ్ ఉన్నా చదువుతాను, మూడ్ లేకపోయినా కనీసం 25 మినిట్స్ చదువుతాను. ఈ చిన్న హ్యాబిట్ మీ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే మనం మనకు ఇచ్చుకున్న ప్రామిస్ ని మనమే నిలబెట్టుకోవడం. మీరు ఒక రోజు 10 గంటలు చదివి తర్వాత 4 రోజులు చదవకపోవడం కంటే రోజు ఒక ఫిక్స్డ్ టైం చదవడం చాలా పవర్ఫుల్ కదా. చివరిగా మీకు ఒక ఛాలెంజ్ తో ఈ వీడియో ముగిద్దాం. మీరు 2026 చివరికి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పటిలాగే ఫోన్ అడిక్షన్ తో స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్ గా, రేపటి నుంచి చదువుతాను అని ప్రతిరోజు చెప్పే స్టూడెంట్ గా, లేక ఫోన్ ని కంట్రోల్ చేసే డిసిప్లిన్ తో చదివి AI ని స్మార్ట్ గా ఉపయోగించి తన గోల్ కోసం డైలీ వర్క్ చేసే స్టూడెంట్ గా. డెసిషన్ మీది. మీ ఫ్యూచర్ ని ఎవరో వచ్చి మార్చరు. మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయగలరు, టీచర్స్ గైడెన్స్ ఇవ్వగలరు, ఫ్రెండ్స్ మోటివేషన్ ఇవ్వగలరు, నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. కానీ మీ డైలీ యాక్షన్స్ మాత్రమే మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తాయి. అందుకే ఈ వీడియో అయిపోయిన వెంటనే మరో మోటివేషనల్ వీడియో చూడకండి. ఫోన్ ని పక్కన పెట్టండి, ఒక బుక్ తీసుకోండి, 25 మినిట్స్ టైమర్ పెట్టండి. మీ ఫస్ట్ ఫోకస్డ్ స్టడీ సెషన్ ప్రారంభించండి. ఈ రోజు 25 మినిట్స్, రేపు 30 మినిట్స్, తర్వాత 45 మినిట్స్. ఇలా చిన్న చిన్న స్టెప్స్ తో ముందుకు వెళ్ళండి. మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. నిన్నటి మీకంటే ఈ రోజు కొంచెం బెటర్ అయితే చాలు కదా. మీరు ఈ 7-day ఫోకస్ ఛాలెంజ్ చేయబోతున్నట్లయితే కమెంట్ లో ఐ విల్ ఫోకస్ అని రాయండి. మీ ఫ్రెండ్స్ లో ఫోన్ అడిక్షన్స్ తో స్ట్రగుల్ అవుతున్న ఒక స్టూడెంట్ కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. తెలుగులో స్టడీ మోటివేషన్, కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్, AI లెర్నింగ్ మరియు స్టూడెంట్ సక్సెస్ గురించి మరిన్ని వీడియో కోసం తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం కలిసి చదువుకుందాం, కలిసి గ్రో అవుదాం. కీప్ స్టడీయింగ్, కీప్ ఇంప్రూవింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్.